गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं शङ्करं शङ्कराचार्यं भगवन्तौ पुनः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। मनोहरं महाशान्तं वेदविद्याप्रदायकं निस्वार्थं निरहङ्कारं मनोहरगुरुं भजेत्। यत्र योगीश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवाणि निर्मलर्मणा वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ मनोजपमारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अस्मद्गुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। परमेश्वर स्वरूपమైన భాగవత సభకి కృష్ణపాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇవాళ మన భాగవతంలో 7వ రోజు లోపలికి చేరుకున్నాం. 7 సంఖ్య భాగవతంలోనే చాలా గొప్పగా వర్ణించబడింది. భాగవతాన్ని సప్తాహ దీక్షగా వినమని చెప్పారు. అంటే 7 రోజులు వినాలి, 7 సార్లు వినాలి అని చెప్పారు. కొంతమంది 7 సార్లు వినాలని సంకల్పం పెట్టుకుంటారు. 7 అనే సంఖ్య ఎలాంటిది అంటే మనం మొదటి రోజే చెప్పుకున్నాం. అసలు ఎందుకు వినాలి ఈ 7 రోజులు అంటే ఏ మనిషి అయినా జనన మరణాలు ఈ 7 రోజులలోనే సాగుతాయి. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 8వ రోజు అంటూ ఎవరి కొరకు ఉండదు. వాడు పుట్టినా ఈ 7 రోజులలోనే, గిట్టినా ఈ 7 రోజులలోనే. అందుకనే మానవ జీవితం మనం 100 ఏళ్ళు బతికినా తత్వపరంగా చూస్తే ఎన్ని రోజులు బతికాము అంటే 7 రోజులు బతికినట్టే. అందుకని మనము నేటి రోజున మన జీవిత సారాన్ని తెలుసుకొని మనకు ఈ బ్రతుకు కలిగినందుకు, మానవ జన్మ లభించినందుకు పరమాత్మకు కృతజ్ఞత చెప్పుకునేటువంటి రోజు. 6 రోజులుగా పరమాత్మ నీ యొక్క నామాన్ని, నీ యొక్క కథలన్నీ విన్నారుగా. దీనివల్ల
ఈ తుచ్చమైనటువంటి మానవ శరీరం నాకు లభించిందే, దీనివల్ల నేను అనేకములైన పాపాలు చేశాను, కానీ అవన్నీ మన్నించి నాకు అంత్యకాలమున నీ చరణ సాయుధ్యం దొరికే అనుగ్రహం ఇవ్వని మన పరమాత్మను వేడుకునేటువంటి నిత్యమైన రోజు. అలా పరమాత్మ అనుగ్రహం మన అందరి మీద ఉండి ఈ భాగవతం యొక్క పరిపూర్ణత్వాన్ని ప్రతి ఒక్కరూ పొందే విధంగా ఒక్క 2 నిమిషములు నారాయణ స్మరణ చేసి భాగవతంలోకి ప్రవేశిద్దాం. జయ బాలకృష్ణ భగవానికి జయ. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ భగవన్నారాయణ నారాయణ భగవన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ భగవన్నారాయణ నారాయణ భగవన్నారాయణ నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ భగవన్నారాయణ నారాయణ భగవన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ జయ నారాయణ నారాయణ జయ నారాయణ. జయ గోపాల కృష్ణ భగవానికి గోపాల కృష్ణ భగవానికి జయ గోపాల కృష్ణ భగవానికి జయ. భాగవతం వ్యాసమునితుడు 18,000 శ్లోకముల చేత 12 స్కందాలుగా సంస్కృతమైన ఈ భాగవతాన్ని రచిస్తే తన కుమారుడైనటువంటి శుభయోగేంద్రుడికి ఈ భాగవతాన్ని తెలియజేశాడు. శుకుడు 7 రోజులలో ప్రాణం పోతున్నదని తెలిసినటువంటి పరీక్షిత్ మహారాజు యొక్క ఆర్తిని గమనించి ఆ పరీక్షిత్ మహారాజుకు భాగవతాన్ని తెలియజేసేటప్పుడు అక్కడ సూతుడు అనే ఋషి విన్నాడు. విని నైమిషారణ్య క్షేత్రమున దీర్ఘ సత్రయాగము చేస్తూ ఉంటే వాళ్ళందరికీ పురాణాన్ని వినిపించాడు. ఆ క్రమాన్ని మనం అందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. పరమాత్మ నిర్హేతుకమైన కృపలు ఎంత ఆపినా ఆగనంత కృప మన అందరి మీద ఉన్నది కాబట్టి ఈ భాగవతాన్ని పోతనామాత్రుడు తెలుగులో రచించాడు. ఆయన రచించినటువంటి ఆ భాగవతాన్ని మనం అందరం ఇవాళ ప్రవచన రూపంలో వింటూ ఉన్నాం. పోతనామాత్రుడు ఏ సంకల్పం చేతనైతే ఈ భాగవతాన్ని రచించాడు, ఆ సంకల్పాన్ని మనం అందరం గుర్తెరిగి మనం కూడా అదే సంకల్పము చేత భాగవతాన్ని వినే ప్రయత్నం చేద్దాం. ఆ సంకల్పాన్ని మనం అందరం ఒక్కసారి తెలుసుకుందాం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదం. లోకరక్షైకారంభకు భక్తవాడల కళా సంరంభకు దానవోత్రేద స్తంభకు కేదిలోలకిల సదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాధింబకు. జయ గోపాల కృష్ణ భగవానికి
ఇక్కడ మీరు 7 రోజులు ఆకలి తప్పులు, అన్నపానీయాలు, నిద్రాహారాలు మాని అసలు ఇంతసేపు మీకు మీరే ప్రశ్నించుకోండి. ఇంతసేపు ఒక్క చోట కుర్చీలో ఇన్ని గంటలు ఎప్పుడైనా కూర్చున్నారా? పరమాత్మ ఎలా కూర్చోబెడుతున్నాడు అంటే మొదటి రోజు మీరు చేసినటువంటి సంకల్పమే యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా. ఆ అమ్మవారిని బుద్ధిరూపంలో మీరందరూ ఇచ్చారు కాబట్టి ఆ అమ్మవారు మీ ఒళ్ళో కూర్చొని భాగవతం వినే శక్తిని మీ అందరికీ ప్రసాదిస్తారు. మనం వెళ్ళే 3 గంటల సినిమాలోనే ఒక ఇంటర్వెల్ వెళ్తాం. అలాంటిది చాలా మంది వచ్చి నాతో అంటూ ఉంటే ఆనందం కలుగుతాం. అయ్యగారు అసలు శారీరక బాధలు కూడా ఏమీ గుర్తు రావడం లేదు, ఒకవేళ వచ్చినా బిగపట్టుకొని కూర్చుంటున్నాం కానీ లేవడం లేదండి. ఎందుకు అంటే ఏ అక్షరం మిస్ అవుతుందో అన్న ఆలోచనతో ఉన్నాము అని వాళ్ళు చెబుతూ ఉంటే ఆనందం వేస్తాం. నిజంగా ఈ గొప్పతనము నా నుండి వచ్చేటువంటి ఈ శబ్దానిదని అనుకుంటే మన అందరి మూర్ఖత్వమే. ఇది కేవలం రామ పలుకులు మాత్రమే. ఆ రామచంద్రుడు పలికిస్తే పలుకుతున్నటువంటి మాటలు తప్ప నాకేదో పాండిత్యం ఉన్నదని పలుకుతున్న మాటలు ఎన్నటికీ కాదని మొదటి రోజునే విన్నవించాను, మళ్ళీ ఈ రోజు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అసలు మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాము అంటే దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే మన అందరిలో అహంకారములు కలిగిపోయాయి. అహంకారం లేదు మనకు, పరమాత్మ తప్ప వేరే తత్వమేమి మనకి 7 రోజులలో గుర్తు రావడం లేదు. ఇక్కడెక్కడో కుర్చీలో కూర్చున్నటువంటి తల్లి ఆవిడ భర్త ఇటువైపు కుర్చీలో కూర్చుంటే ఈ భాగవతం వింటున్నంతసేపు మా ఆయన అక్కడ కుర్చీలో కూర్చున్నాడు, పాపం ఆయన కాళ్ళకు కూర్చున్నాడో లేదు అన్న ఆలోచన కూడా ఈ తల్లులకు లేదు. అంటే ఇటు కట్టుకున్న భర్తను, కన్న పిల్లలను అందరినీ మర్చిపోయి తన్మయత్వంలో అందరం ఎవరికి వారు, ఆయనకు ఆవిడ గుర్తు రావడం లేదు, ఆవిడకు ఆయన గుర్తు రావడం లేదు. మరో ముఖ్య విషయం ఏమిటంటే తన్మయత్వం అంటే ఎంత తన్మయత్వం ఉందో తెలుసా? సాధారణంగా బతుకమ్మలంటే ఆడవాళ్ళు ఆడతారు, పాడతారు. విజయ్ పాటెత్తుకోగానే రామ 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 ఉయ్యాలో, రామ సత్రి తల్లి ఉయ్యాలో అని బలవాళ్ళు కూడా ఆడుతున్నారండి. భగవంతుడి యొక్క తత్వం అంటే అది ఒళ్ళు మర్చిపోయి ఆడటమే. ఎంత అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం అవుతుందో చూడండి. దీన్నే ఆనందము అంటారు. సంతోషం కాదు, ఇది ఆనందం. ఇలాంటి ఆనందము ప్రతిరోజు ఉంటే నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందో జీవితం. ఈ 7 రోజులు మనకి ఎలాంటి దుఃఖములు గుర్తు రాలేదు. ఎప్పుడెప్పుడు ఉమామహేశ్వరాలయానికి వెళ్తానా అన్న చింత తప్ప. ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా భగవంతుడి మీద మనకందరికీ నిస్వార్థమైన నిరహంకారంతో కూడిన ప్రేమ ఉన్నది కాబట్టి అయితేనే రాగలిగాం, లేకపోతే వచ్చేవాళ్ళం. ఒక ఊళ్ళో ఒక రాజ్యాన్ని రాజుగారు పరిపాలిస్తున్నారు. ఆయన ఎంత అద్భుతమైన పరిపాలన అంటే ప్రజలందరినీ బాగానే పరిపాలిస్తూ ఉన్నాడు. కానీ వారికి అహంకారం ఎక్కువ. నేనే రాజును అన్న అహంకారం ఎక్కువ. అహంకారంతో వాడి రాజ్యంలో అనేక మంది పండితులు ఉంటే వాళ్ళందరితో అన్నట్ట వారికి ఉన్నటువంటి ధనం అధగరణ చేత అన్నట్ట, ఓ పండితోత్తములారా, నా మనసులో ఎన్నో రోజుల నుండి 3 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 3 ప్రశ్నలకు సమాధానం కనుక మీలో ఎవరైనా నన్ను తృప్తిపరిచే విధంగా అండర్లైన్ చేసుకోండి అన్నాడు రాజు. మీరేదో చెప్తే నాకు సంబంధం లేదు, నేను శబ్బాష్ అంటే ఆ ప్రశ్నకు నాకు జవాబు దొరికినట్టు. కాబట్టి నన్ను తృప్తిపరిచే విధంగా జవాబు చెబితే నా అర్ధరాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు. అనగానే అందరూ సంతోషపడ్డారు. ఆ సంతోషం క్షణంలో ఆవిరి చేస్తున్నాడు అన్నట్టుగా చెప్పకపోతే రాజ్య బహిష్కరణ కూడా చేస్తాను అన్నాడు. అందరూ అమ్మో వీడు ఊరుకున్నా,
వీడు అన్నంత పని చేస్తాడు అని ఎవరు చెప్తారు? మీకు చెప్పే వాళ్ళకు సమాధానం ఇప్పుడే కాదు, ఒక 6 మాసాల సమయం కూడా ఇస్తాను అన్నాడు. అనగానే అనేక మంది పండితులు కూర్చొని ఉన్నారు. ఎవరు చెప్తారో నా ప్రశ్నలకు సమాధానం అన్నారు. రాజు ఏం ప్రశ్నలు అడుగుతాడో, వారికి ఏం జవాబులు చెప్పాలో ఆ పండితోత్తములు తెలియక ఎవ్వరు మాట్లాడకుండా అందరూ ఇలా కూర్చున్నారు. అలా కూర్చుంటే బాగా పండిపోయిన 100 సంవత్సరాలు దాటినటువంటి ఓ పెద్ద పండితుడు ఉన్నాడు. ఆ పండితుడి పక్కనే వారి మనవడు తాతకు తెలియకుండానే తాత చేయెత్తేశాడు పైకి. ఎత్తగానే పాపం ఈ పెద్ద మనిషి ఒరే నా చెయ్యని ఎత్తావురా, ఈ రాజు మూర్ఖుడు నన్ను ఎట్లా పంపించేశాడు ఇంకా అనగానే నీకేం తెలియదు తాత, ఉండు 6 నెలలు సమయం ఇచ్చాడు కదా, వస్తే అర్ధరాజ్యం అని మనవడు ఉండు తాత ఉండు అని తాతను సముదాయించాడు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. రాజుకు 3 ప్రశ్నలు చెప్పాడు ఆ పెద్ద మనిషి. అయ్యా నా 3 ప్రశ్నలు బాగా జాగ్రత్తగా విను.